సుబ్బలక్ష్మి తయారు సుబ్బు డార్లింగ్ మంగ డార్లింగ్ హై సూప్స్ మైండ్ కమాన్ తీసుకోండి చూసుకోండి. అదేంటి పుట్టి యాపిల్స్ తీసుకొచ్చారు? అరే నా ఫేవరెట్ ద్రాక్ష తీసుకురాలేదా? అంటే రోజు నీకు ద్రాక్ష తీసుకొస్తున్నాడా? నీకేమే నా మొగుడు నాకేమైనా తెస్తాడు. నాకు మొగుడనే చెప్పు నా సవితి. రోజు గంగాళ వద్ద హార్లిక్స్ తాగుతావు, గేదె కుర్తి తాగినట్టు. నేను ఎప్పుడైనా నేను అడిగానా? కావాలంటే నువ్వు తాగు బాణ, ఏనుగు నీళ్లు తాగినట్టు. కుళ్ళు పోతే నా సవితి. మాటలు మర్యాద నీవే గోడ మీద బల్లి. మాట్లాడితే ఏం చేస్తావు? ఉట్టి మీద పిల్లి. చెప్ప బా అప్పండి మీ గోల. సారీ సారీ సారీ. మీరు గొడవ పడకుండా ఉంటే నీకు రవ్వల్ నెక్లెస్ తెస్తాను, నీకు డైమండ్ నెక్లెస్ తెస్తాను, నీకు ద్రాక్ష తెస్తాను, నీకు యాపిల్ తెస్తాను, అన్ని తెస్తాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో డిసైడ్ చేయండి. ఉండండి డిసైడ్ చేస్తాను. అదేనా డిసైడ్ చేసేది? నేను చేస్తాను. ఏ సుబ్బు, ఏ మంగ, మాంగ్స్, సూప్స్. ఓ ఓ డార్లింగ్. ఒక గార్మెంట్ షాప్ ఓనర్ కొంపలో ఇలాంటి ఎదవ పనులు చేస్తున్నాడన్న సీను బయట ఎవరికన్నా తెలిస్తే నా సీన్ రేపు సీనే. పోనీ పని మనిషిని పెడదామంటే ఇద్దరికి చెరొకతిని పెట్టాలి. 2 కప్పులు చేరితేనే ఇంటి కప్పు లేచిపోతుంది. ఇంకా 4 కప్పులు చేరితే కొంప కూలిపోవడమే. వెర్రీ బ్యాడ్ వెర్రీ బ్యాడ్. ఈవినింగ్ సీన్ ఇంత అందంగా ఉంది, ఇంకా నైట్ సీన్ ఎంత గ్లామర్ గా ఉంటుందో. ఇలా ఇద్దరు చెర్ర చెయ్య పట్టుకు లాగేస్తే మొండం మాత్రమే మిగులుద్ది. వదలండి వదలండి. ఇవాళ నా థియేటర్ లో అదేం కుదరదే. నా థియేటర్లోనే వెయ్యాలి. పోవే, నేను నిన్ను వదలంటే వదలను. పోవే చెప్పు నా సవితి. పోవే పోరుంబకరా సవితి. పోవే నేను ఇప్పుడు నా దగ్గరికి. అమ్మో ఎక్కడికి మళ్ళీ నువ్వు తగ్గుకున్నావు. నా వల్ల కాదు. అరగంట నుంచి నిద్రపోతున్నావేంటి? మెయింటైన్ చేసే శక్తి లేనోడికి నీకెందుకు 2 థియేటర్లో? నా అంత సుఖ పురుషుడు ఈ ప్రపంచంలోనే ఎవడూ లేడని ఆనంద్ గారి దగ్గర అడ్డంగా కోసేశాను. ఈ నా రియల్ లైఫ్ ఏంటో వాడికి తెలిస్తే టక్కున గుండాకి చేస్తాడు. ఏం చేస్తాం, నా బతుకు మునిగిపోయిన టైటానిక్ అయిపోయింది. నా దగ్గర డబ్బప్పు తీసుకొని షాపు ఓపెనింగ్ నా చేత చేయించకుండా ఎవడో ఉల్ఫాగాడి చేత చేయిస్తావా? ఎన్ని గుండెలు రా నీకు? అన్న ఆ రోజు ఏం జరిగిందంటే కాకమ్మ కథలు చెప్పావంటే పొడుస్తా. ఈ రోజే ఇప్పుడే ఈ క్షణమే నువ్వు షాప్ ఓపెనింగ్ చేసినట్టు లెక్క. ఎప్పుడు చేశావు? ఈ రోజే ఓపెనింగ్ అయిందని నేనే పబ్లిసిటీ చేసేస్తా. పిస్తా
మామూలుగా ఇలాంటి ఓపెనింగులకి మనం ఏం తీసుకుంటాం? 5 ఏళ్ళన్నా. అది వాళ్ళు పిలిచి మన చేత చేయించుకుంటే, కానీ మనకై మనమే వెళ్ళి చేస్తే 10 ఏళ్ళన్నా. అది మర్యాదగా 10,000 ఇచ్చేసేయి, లేకపోతే అన్న కత్తే మాట్లాడుద్ది. ఇస్తాను. రేయ్, ఈ రోజు నుంచి మా హుసేన్ గాడు వస్తాడు. వడ్డీ కరెక్ట్ గా ఇచ్చేయాలి. 8 నెలల్లో అప్పు పూర్తిగా తీర్చేయాలి. 8 నెలలు కాదనా, 9 నెలలు. అది అప్పు తీసుకున్న రోజు నుంచిరా. ఈ రోజుకి సరిగ్గా 1 నెల గడిచిపోయింది. కాస్త అటు ఇటు అవుతుందనా. రేయ్, నా విషయంలో అటే కాకూడదు ఇటే కాకూడదు. నేను ఇటు చెబితే అట్టే జరగాలి. రండ్రా. సార్ సార్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పట్టుకుని బొమ్మ డబ్బులు వసూలు చేసుకొస్తా. అత్త అత్త శోభన ఎప్పుడత్తా? ఎందుకురా, ఎందుకంత కంగారు పడిపోతావు? ఆ దాస్ గాడు వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చాడు. టైంకి సరిగ్గా డబ్బు ఇవ్వకపోతే అంతే, నన్ను ముక్కలు ముక్కలుగా నరకేస్తాడు. నీకేం భయం లేదురా బాబు, రేపే శోభన ముహూర్తం పెట్టించానుగా. శోభనానికి ముహూర్తం పెట్టేస్తే చాలా, కార్యానికి అమ్మాయి వద్దా? అల్లుడు గారు, మీరేం మరీ అవ్వకండి, మీ శోభనం ఖచ్చితంగా జరుగుతుంది. మేము రెడీ. మనవరాలితో పెళ్లి, ముసలిదాంతో శోభనవా? ఛీ, చిన్న పెద్ద తేడా తెలీదు నీకు. నీ ముద్దుల పెళ్ళాం అదిగో. ఆహా, నా చిలుకూరిపేట చెరుకు రసమా, నిన్ను మీ దయ వల్ల నా బిజినెస్ బాగా సాగుతుంది సార్. ఇదిగో ఇలాంటి ఎక్స్ట్రాలే నాకు నచ్చవు. మీ దయ వల్ల నేను తిన్నాను, మీ దయ వల్ల నేను బాగున్నాను, మీ దయ వల్ల నేను తండ్రిని అయ్యాను. అంత డిపెండెన్సీ. నో 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 నో. దున్నేవాడితే పొలం, కాపురం చేసేవాడితే సంసారం. ఎవరి సొంత కష్టం వాడితేనయ్యా. హలో యాండి, ఈ రోజు పౌర్ణమి తెలుసు. నిన్న రాత్రి తర్వాత ఈ పగలు, ఈ రాత్రి తర్వాత రేపు పగలు, నిన్నకి రేపుకి మధ్య మాపు. ఇదంతా లెక్క, బ్రహ్మ లెక్క. ఏమిటో ఎంతకీ ఏంటట? ఏమిటా వెదవ గురుగుడు? ఈ రాత్రి భార్యాభర్తలు కలిస్తే కడుపు పండుతుందంట. కాబట్టి ఈ రోజు నా థియేటర్ లోనే తేడా వస్తే తల తీసేస్తాను, జాగ్రత్త. తీసుకుంటాను, ఏం చేస్తాను రాత్రికి చెప్తా. ఎవరు సార్ ఆవిడ? ఏనుగు మీదెక్కి పొడిచేవాడిని మావటి అని, గుర్రం మీదెక్కి స్వారీ చేసేవాడిని రౌతు అని, మొగుడు మీదెక్కి సవారీ చేసేదాన్ని పెళ్ళం అని అంటారు. మళ్ళీ హలో యావండి, ఈ రోజు థియేటర్ లో బుక్ చేసుకుంది. నీకంటే ముందు టికెట్ కొంది. అలా అయితే మీ జీవితానికి టికెట్ నేను చింపేస్తాను. నా థియేటర్ లో జరగలేదనుకో, పొరికొస్తే ఊరేసుకుని చేస్తాను. మొలతాడుతో ట్రై చేయరాదు, కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. నా చావు కారణం నువ్వేనని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మరీ చేస్తాను. ఇప్పుడు అంత ప్రాసెస్ అవసరం అంటావా? అవును, అవసరమే. నా బాడీకి పోస్ట్ మార్టం అయ్యేలోగా నీ బాడీలో పాటలన్నీ ఓడిపోతాయి. వెళ్ళొస్తా అన్నట్టువిడా. అర్థమైంది సార్, మీ రెండో రౌతు, ఐ మీన్ యువర్ సెకండ్ వైఫ్. చిన్న హింట్ ఇవ్వడం తప్పైపోయింది. అదేంటి సార్ థియేటర్ బుకింగ్? అదే వాళ్ళకి పిచ్చి ఎక్కువయ్యా. పిచ్చా? సినిమా పిచ్చి. మొదటిది సినిమా ఆపరేటర్ కూతురు, రెండోది సినిమా బుకింగ్ క్లర్క్ కూతురు. అసలు మీకు 2 పెళ్లిళ్ళు ఎలా జరిగాయి సార్? అదొక విషాదకరమైన ఫ్లాష్ బ్యాక్. ఆకాశంలో తళుక్కున మెరుపు మెరిసిన రాత్రి, దూరంగా పిడుగుపడిన రాత్రి, ధారాపాతంగా వర్షం కురిసిన రాత్రి, నా జీవితానికి పవర్ కట్ అయిన రాత్రి, ఫీజు కొట్టేసిన రాత్రి. ఆ బలహీన క్షణంలో మా సెక్రటరీని జస్ట్ ముట్టుకున్నానంతా ముంచుకొచ్చేసింది. ఏంటి? కడుపు. ఓహో, మీ ఫస్ట్ అటెంప్ట్ కి ప్రకృతి బాగా సహకరించింది అన్నమాట. సెక్రటరీ పోస్ట్ ఖాళీ అవడంతో మంగతాయారు జాయిన్ అయింది. ఆ రోజు నా భార్య పుట్టింటికి వెళ్ళింది. మళ్ళీ ఆ రోజు రాత్రి తెలిసిపోయింది సార్. మెరుపు మెరిసింది, పిడుగు పడింది, వర్షం కురిసింది, కరెంటు పోయింది, మీ ముట్టుకున్నారు, ముంచుకొచ్చేసింది. కరెక్ట్. అలా మంగతాయారు నా లైఫ్ లో సెకండ్ వైఫ్ గా సెటిల్ అయిపోయింది. అప్పటి నుంచి ఇద్దరు కలిసి థియేటర్ బుకింగ్ అంటూ నా జీవితాన్ని పెండి చేసి పరసరయ్యా. పాపం సార్.
సర్లే ఎవరితోనన్నా పర్సనల్ స్టోరీ చెప్పుకోవడం పాపం, సంపత్తి ఒలకపోసేస్తా. నా ప్రాబ్లం ఎవడో అరిచేది తీర్చేది కాదులే గాని, ఇంతకీ నీ వైఫ్ వచ్చిందా? వచ్చింది సార్. మరి ఆమె వచ్చేటప్పుడు ఈ రోజు రాత్రికే. జాగ్రత్త, నీకు అసలే హడావుడు ఎక్కువ. ఆ అమ్మాయిని కంగారు పెట్టకు, నువ్వు కంగారు పడకు. బస్సు మీద రాసే స్లోగన్లు ఫాలో అయిపో. ఫస్ట్ సౌండ్ హారన్, తర్వాత నిదానమే ప్రధానం. నో స్పీడ్, గో స్లో, ట్రావెల్ సేఫ్. ఇదిగా ఓరపిచ్చుకులేహ్యం వాడు, ఆరాటం పెరుగుతుంది. మంచి బాదం పప్పులు తిను, ధాతు పుష్టి పెరుగుతుంది. ఎక్సర్సైజులు చేయి, బలం వస్తుంది. యోగాసనాలు వెయ్యి, నడ్డి గట్టి పడుతుంది.